స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధికి చేర్చాను. జీవన కుసుమాలు నీ సన్నిధికి చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజను గడ్డం శ్రీను మాలతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత స్తోత్రములను తెలియచేస్తూ తేజ చదువుల్లో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, ఆ బిడ్డ తలంచిన తలంపులు నెరవేర్చాలని, దేవుని కృప ఆ బిడ్డపై ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరి కోసం అందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. అలాగే మన ఈ గ్రామమును దీవించమని అందరము కూడా చేతులు జోడించి దివ్య బలి పూజను ప్రారంభించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందరుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపములను తప్పిదములను అన్నిటినీ దేవుని పాదముల చెంత సమర్పిస్తూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము స్వామి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రం. పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న ప్రతి జీవని సృష్టించిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. దేవా, ఈ సాయంకాల సమయంలో మమ్మలను నీ సన్నిధికి చేర్చినందులకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. దేవా, మీ బిడ్డలైన మమ్మలను దీవించండి. చిన్న బిడ్డలను దీవించండి. మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును దయచేయండి. నూతనంగా పుట్టిన బిడ్డలను దీవించండి. పుట్టిన వెంటనే చెత్తబుట్టలలో వేయబడిన వారిని దీవించండి. అనాథ శరణాలయాలలో, HIV సెంటర్స్లో ఉంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. అయా, స్కూల్కి వెళుతున్న చిన్న బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, యవనస్తుల బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. అయ్యా, ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. కాలేజీ చదువులు చదువుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానమును దయచేయండి. అనుషాను దీవించండి. ఇనితాను దీవించండి. సుష్మాను దీవించండి. మానసాను, శాంభవిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కోమలిని దీవించండి ప్రభువా. ఇదిగో సాయి కీర్తిని దీవించండి. ప్రసన్నాను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గ్లోరీని ఆశీర్వదించండి. రాజేష్ను, డానీని దీవించండి. దేవ సహాయమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి చదువుల్లో తోడుగా ఉండండి. వారికి మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. యేసయ్యా, ఈ సమయమందు నిరుద్యోగముతో ఉన్న కళ్యాణుకు మంచి ఉద్యోగమును దయచేయండి. నిరుద్యోగముతో ఉన్నటువంటి సుకుమారుకు, సంపత్తుకు మంచి ఉద్యోగాలు దయచేయండి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. దేవా, నీకు స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయమందు నాయనా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, వివాహ సంబంధాలు వెతుకుతున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. మీ బిడ్డ కిరణ్ మీకు సమర్పిస్తున్నాం. ఆ బిడ్డ వివాహాన్ని మంచి జత చేయమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వివాహం చేసుకోబోతున్న బిడ్డలను దీవించండి. చేసుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డలను దీవించండి. చిన్నారి బాలయేసులకు సంతానం దయచేయండి. అక్కులు భాగ్యాకు సంతానం దయచేయండి. సైదులు మరియమ్మకు సంతానం దయచేయండి. లాజర కళావతికి సంతానం దయచేయండి. ప్రియాంక విజయ్కు సంతానమును దయచేయండి. అశోక్ రాజకుమారికి సంతానం దయచేయండి. ధనరాజు మహిమరానికి సంతానమును దయచేయండి. సోని సుబ్బారావుకు సంతానం దయచేయండి. అశోక్ వదస, ఆనంద్, సుమ, సత్యం, కళ్యాణులకు గర్భఫలమును దయచేయండి. అయా, గర్భఫలం పొందుకున్న వారిని బట్టి నీకు స్తోత్రం. వారికి సుఖప్రసవాన్ని దయచేయండి. శిరీషకు సుఖప్రసవమును దయచేయండి. కామాక్షికి సుఖప్రసవమును దయచేయండి. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. దేవ, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి. అక్కాచెల్లెల మధ్య గొడవలు తీసివేయండి. తోడుకోడళ్ళ మధ్య గొడవలు తీసివేయండి. తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి. ప్రతి కుటుంబంలో సఖ్యత దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆనందం దయచేయండి. కోర్టు కేసులను కొట్టివేయండి నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఆస్తి గొడవలను తీసివేయండి. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి అయ్యా. విధవరాన్ని
విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని ఆశీర్వదించండి, అనాథలను పేద ప్రజలను దీవించండి, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని దారిద్రాన్ని అనుభవిస్తున్న బిడ్డలను దీవించండి, వారి ఆకలి తీర్చండి, వారి దప్పిక తీర్చండి, వారికి నీడను దయచేయండి, వారికి వస్త్రాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి అయ్యా, విధవరాండ్రను దీవించండి, భర్త ప్రేమకు దూరమైన వారిని, భార్య ప్రేమకు దూరమైన బిడ్డలను దీవించండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడవనని పలికిన దేవా, వారిని అనాథలుగా విడవక వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం దేవా. యేసుక్రీస్తు ప్రభువా, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. నాయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడా స్తోత్రం. కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, చేతివృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవించండి, వ్యాపారవేత్తలను దీవించండి, గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి, వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి, ప్రమోషన్ కావలసిన వారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ కావలసిన వారికి ట్రాన్స్ఫర్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. యేసయ్య, అప్పుల బాధలతో ఉన్న బిడ్డలను దీవించండి, వారి ఆర్థిక ఇబ్బందులను విడిపించండి నాయన. గృహ నిర్మాణం చేపట్టిన వారికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, రాజేష్ మానస గృహ నిర్మాణాన్ని మీకు సమర్పిస్తున్నాం దేవా, కావలసిన ఆర్థిక సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి, బైకులు నడుపుతున్న వారిని, ఆటోలు నడుపుతున్న వారిని, ట్రాక్టర్లు నడుపుతున్న వారిని, లారీలు నడుపుతున్న వారిని, బస్సులు నడుపుతున్న వారిని దీవించండి, సురక్షితంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం దేవా. కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని దీవించండి, వ్యవసాయం ప్రభువా, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులను దీవించండి నాయన. ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి, గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అది ఏ కోచింగ్ అయినప్పటికీ కూడా ఆ కోచింగ్లో చక్కగా చదివింది గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి. అఖిల్ని దీవించండి, అఖిలాన్ని దీవించండి, మేరీని దీవించండి, పూజితాన్ని దీవించండి. ఇదిగో ప్రభువా, మరి ముఖ్యంగా సిపోరాను దీవించండి, రాజేశ్వరిని, రాజ్యలక్ష్మిని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మరి ముఖ్యంగా నాయన ఈ సమయమందు పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో పనిచేస్తున్న వారిని దీవించండి, ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిని, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారందరినీ మీరు దీవించండి. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ అందరిని దీవించండి నాయన. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి, తలలో నరాలు ఉబ్బిన వారికి స్వస్థత దయచేయండి, చెవు నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో, థైరాయిడ్తో, టాన్సర్స్తో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, మెడ నరాలు అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి, గుండె జబ్బుతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, వెన్నుముక అరిగిన వారికి స్వస్థత దయచేయండి, కడుపులో మంటతో, గడ్డలతో, అలసరతో, అసిడిటీతో, కడుపులో పూతతో, గ్యాస్ ట్రబుల్తో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, లివర్ పాడైపోయిన వారికి స్వస్థత దయచేయండి, కిడ్నీల రాళ్లతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్యా, ఈ సమయం మోకాలు నొప్పులతో, అరికాల మంటలతో, షుగర్తో, బీపీతో, హెచ్ఐవితో, ఎయిడ్స్ వ్యాధితో, పక్షవాత రోగంతో, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి నాయన. ఇది జలుబుతో, దగ్గుతో, రొంపుతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, డెంగ్యూతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు పట్టి పీడింపబడుతున్న వారందరిని విడిపించండి నాయన.
మాలోని పాపమును తీసివేయండి, స్వార్థాన్ని తీసివేయండి, గర్వమును తీసివేయండి, అహంభావాన్ని తీసివేయండి, తగ్గింపుతనం దయచేయండి, ఓర్పును దయచేయండి, సహనాన్ని దయచేయండి, క్షమాగుణం దయచేయండి, అర్థం చేసుకునే మనసు దయచేయండి, సహాయం చేసే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, పట్టి పీడింపబడుతున్న అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, పట్టి పీడింపబడుతున్న వారిని దీవించండి. మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి. మా ముందు పోలా మా వెనకాల మరొకలాగా మాట్లాడుతున్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసములో బలహీనపడిన వారిని బలపరచండి. బలపడినటువంటి వారిని మరింతగా చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం. ప్రార్థన చేయటం రాని మాకు ప్రార్థన చేయటం నేర్పండి దేవా. వాక్యం చదవటం రాని మాకు వాక్యం చదవటం నేర్పండి. హైందవ సహోదరి సహోదరులను వారి పూజారులను దీవించండి. ముస్లిం సహోదరి సహోదరులను వారి పూజారులను దీవించండి అయ్యా. ఇతర మతస్థులను, ఇతర మత పెద్దలను, రాజకీయ నాయకులను, సాంఘిక సేవ చేస్తున్న వారిని, సామాజిక సేవ చేస్తున్న వారిని, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి సెంటర్స్ నడుపుతున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. శాంతి లేని వారికి శాంతి దయచేయండి, ఆనందం లేని వారికి ఆనందమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టులో బెయిల్ రాకుండా బాధపడుతున్న వారికి కోర్టులో బెయిల్ వచ్చేలా దీవించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. ఈ రోజున గల్లా చిట్టిబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డ గడిచిన కాలంలో దీవించినందుకు స్తోత్రం. రాబోయే కాలంలో కూడా ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం, మీకే వందనం దేవా. ప్రేమానురాగాలు కలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. గల్లా చిట్టుబాబు, పాంపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను దీవించండి. ఆదాం బాబు, దేవరాజు, విజయరాజు, మోజ, శ్రీకాంతుల కుటుంబ, దేవసాయం రాజు కుటుంబాలని, మోహన్ కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. అలాగే ప్రభువా, మరి ముఖ్యంగా నాయన నిర్మల జ్యోతి కుమారి, మంజుల జ్యోతి, ఆశా కుటుంబాన్ని, జోస్పిన్ కుటుంబాన్ని, జోసఫ్ కుటుంబాన్ని, భాస్కర్ కుటుంబాన్ని, రాజా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, అరుణ కుటుంబాన్ని, బాలధీరజను, పండును మీకు సమర్పిస్తున్నాం. విజయ్, శోభాను, విజయ్, దివ్యాన్, రాజా, మౌనిక కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం, వందనం దేవా. కృపా కనికరము కలిగిన తండ్రిని స్తోత్రం. సమాధానానికి అధిపతివైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువానికి స్తోత్రం దేవా. ఇదిగో తనాలు ప్రకాష్, రోజు, సింతా కుటుంబం, దాము కుటుంబం, తేజ కుటుంబం, ప్రసాద్ కుటుంబం, జాన్ కుటుంబం, భాస్కర్ కుటుంబాన్ని, సుష్మా కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఇందిరా, సునీల్ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం దేవా. నీ స్తోత్రం తండ్రి. కార్మెల్ని తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. నరసింహప్రభ, ఇదిగో తండ్రి మరి ముఖ్య రాణిని తన కుటుంబాన్ని, మార్గరేట్ను తన కుటుంబాన్ని, ప్రమేళ్ళ తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మేము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కిరణ్ తన కుటుంబాన్ని, సుష్మాను తన కుటుంబాన్ని ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి సుష్మాను తన కుటుంబాన్ని, సుచరితాను తన కుటుంబాన్ని, ప్రభా సుమాను తన కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. రాజాను తన కుటుంబాన్ని, శిరిలాను, దీపకను తన కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని, పితతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మొదటి పఠనము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు పట్ల ప్రభు వినుచున్నాడు. ఇశ్రాయేలీలు బాలుడై ఉండుటగా నేనతడిని ప్రేమించి తిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని, కానీ నేనతనిని పిలుచుకొనద్ది అతడు నా నుండి వైదొలిగెను.
నా ప్రజలు బాలు దేవతలను బలులు అర్పించిరి, విగ్రహములకు సాంబ్రాణి పొగ వేసిరి. ఇశ్రాయేలీలకు నడుచుట నేర్పితిని. నేను వారిని నా చేతుల్లోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్మును కరుణించితినని వారు గ్రహింపరైతిరి. గాఢమైన ప్రేమానురాగాలతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనుకొంటిని. క్రిందికి వంగి వారిచే అన్నమును తినిపించి తిని. ఇశ్రాయేలీలు, నేను నిన్నెట్లు విస్మరింతును, నిన్నెట్లు పరిత్యజింతును. నేను నిన్ను ఆదామును వలె నాశనము చేయగలనా? హెబ్రోనునకు వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందులకు అంగీకరింపలేదు. నా గుండె జాలితో కంపించినది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను. ఎఫ్రాయిము మరల నాశనము చేయను. నేను దేవుడను గాని నరుడను గాను. నేను మీ నడుమునున్న పవిత్ర మూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇదేలిన వారి వాక్కు. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరినివ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు నేర్పయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనసు ఇవ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు ఇమ్ము యేసయ్యా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి. యేసు ఆ
ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగుమోపవలదు. సమరియల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులకు శుద్ధులను గావింపుడు. దెయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షలు కానీ చేతి కర్రను తీసుకొని పోవలదు. ఎలయనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణములో కానీ ఏ పల్లెలో కానీ మీరు ప్రవేశించినప్పుడు అందుడు యోగ్యగు వానిని వెతుక్కొనుడు. అచట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరు ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకు వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ విడిచిపోండు. మీ పాదధూళిని సైతం అచటనే విడిచిపోండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా గతియే మెరుగుగా ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు చాలా విలువైనది. దేవుని పిలుపు చాలా విలువైనది. దేవుని పిలుపు అనగా దేవుడు చేసిన సేవను చేయటమే దైవ పిలుపు. దేవుడు యేసు ప్రభు బోధించిన వాక్యాన్ని, యేసు ప్రభు చెప్పమనినటువంటి సందేశాన్ని, యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలను చెయ్యటమే దేవుని పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవ మతం అంటారు, అవునా? క్రైస్తవత్వాన్ని దేంతో పోలుస్తారు? ఒక మతంతో పోలుస్తారు. కానీ క్రైస్తవత్వం అనేది మతం కాదు, అది క్రీస్తు తత్వం. క్రీస్తు తత్వం అంటే క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే, యేసయ్య ఎప్పుడు మతం మారమని చెప్పలా, యేసయ్య మనస్సు మార్చుకోమని చెప్పాడు. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా నీ మతం మార్చుకో అని అనలా. యేసు ప్రభు వారు చెప్పింది, కాలము సమీపిస్తూ ఉన్నది, హృదయ పరివర్తన చెందండి, మనస్సు మార్చుకోండి, నీ పద్ధతి మార్చుకోండి, నీ అలవాట్లు మార్చుకోమని యేసయ్య చెప్పారే. కానీ దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు మతం మారిపోతుంది అని అంటారు. అది మతం మారటం కాదు, మనస్తత్వాన్ని మార్చటం. వ్యభిచారము చేసినటువంటి బిడ్డ మనస్సు యేసయ్య మార్చాడు. ధన వ్యామోహములో పడిపోయిన జకరియా మనసు యేసయ్య మార్చాడు. సమరియా స్త్రీ మనస్సుని మార్చారు. వ్యభిచార స్త్రీ చేసే పాపం వ్యభిచారం,
ఆమె మనస్సు మార్చాడు దేవుడు. సమరియా స్త్రీ చేసే పాపం వ్యభిచారం, ఆమె మనస్సుని మార్చారు. జకరియా చేసే పాపం అన్యాయముగా అక్రమముగా ప్రజల సొమ్ముని అపహరించటం, దేవుడు వారి మనస్సును మార్చాడు. క్రైస్తవత్వం అంటే మతం మార్చటం కాదు, క్రైస్తవత్వం అంటే మన మనస్సుని మార్చాడు. యథార్థతలోకి నడిపించారు, మంచితనములోకి నడిపించారు, పవిత్రతలోకి నడిపించాడు. మన దేవుడు పవిత్రుడైనట్లుగా మనం కూడా పవిత్రంగా ఉండాలి అని మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త సర్వాంతర్వయామి పవిత్రుడైనట్టుగా మనం కూడా పవిత్రంగా ఉండాలని మన మనస్సు మార్చి ఆ మంచి బాటలో, ఆ పవిత్రమైనటువంటి బాటలో నడిపినవాడు ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేసే యేసయ్య ఒక రోజున గలీలియా సరస్సు తీరాన చేపలు పట్టుకుంటున్న పేతురుని, యాకోబుని, ఆంద్రేయాని వీళ్ళందరూ పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని పిలిచాడు. నేను మరలా చెబుతున్నా, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఎందుకు పిలిచాడు? ఆత్మలను పట్టే జాలరులుగా చేస్తాను, ఆత్మలను రక్షించే జాలరులుగా చేస్తాను. నా వాక్యమును విని, నా మంచి మాటలు విని అనేక మంది ఏ విధంగా అయితే హృదయ పరివర్తన చెందారో, మీరు కూడా ఆత్మీయమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు హృదయ పరివర్తన చెందుటకు కావలసినటువంటి వాక్యము నేను ఇస్తానని యేసయ్య చెప్పాడు. యేసయ్య శిష్యులను పిలిచింది ఆత్మలను రక్షించటానికే కానీ ఆస్తులు సంపాదించుకోవటానికి కాదు. యేసయ్య తన పిలుపుకు పిలిచింది, అయ్యా ఎన్ని ఆత్మలు రక్షించావని దేవుడు అడుగుతాడే కానీ ఎంత ఆస్తి సంపాదించావని దేవుడు మాత్రం అడగడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆస్తులు సంపాదించేవారిగా చెయ్యను, అంతస్తులు కట్టేవారిగా చెయ్యను, వెండి బంగారాలు సంపాదించుకోవటానికి నా సేవకు మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు నా సేవకు వచ్చారు అంటే అది హృదయ పరివర్తన చెందటం కోసం, అనేకమైన ఆత్మలని రక్షించటం కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని పరిచర్య చేసేవారిలో ఎంతమంది ఆత్మలు రక్షిస్తున్నారు, ఎంతమంది ఆస్తిని సంపాదించుకుంటున్నారు? కనుక పరిచర్య అనగా, సేవ చేయటము అనగా ఏంటంటే ఆత్మలు రక్షించటం, ఆస్తులు సంపాదించుకోవటం కాదు. హల్లెలూయా. అయితే ఆ యేసయ్య ఏం చెప్పాడనేది చూద్దాం. చదవమ్మా, 6వ వచనం చదువుదాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 6వ వచనం. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించండి. అగమ్మ, చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి, పరలోక రాజ్యము సమీపించింది అని ప్రకటించమన్నారే కానీ మతాన్ని మార్పమని ఎక్కడ యేసయ్య మనకు బైబిల్లో చెప్పల. చెల్లా చెదరైన వారు ఎవరు అంటే, దైవ భయము లేక, దేవుని మీద విశ్వాసము లేక, ప్రార్థన లేక, దైవ భక్తి లేక, దేవుడంటే ఎవరో తెలియక, లోక ఆశలలో దొంగతనాలు, వ్యభిచారం, ఇలా పదవి వ్యామోహములో పడిపోయి
ఉన్నటువంటి వారందరూ చల్లా చెదరైపోయిన వారు. వారందరికీ హృదయ పరివర్తన కలుగు చేయటం కోసం దేవుడు ఆనాడు తన శిష్యులని పంపాడు. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, చదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పమన్నాడు. మతాన్ని మార్చమని చెప్పల. తర్వాత చదవమ్మా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవముతో లేపండి, కుష్ఠరోగులను శుద్ధులను గావించండి, దెయ్యములను వెడలగొట్టండి. చూడండి ఇక్కడ ఎంత చక్కనైన మాట ఉందో. ఒకటి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాలి. రెండవది, మరణించిన వారిని జీవముతో లేపాలి. మూడవది, కుష్ఠరోగులని శుద్ధులను గావించాలి. నాలుగవది, దెయ్యము పట్టిన వారిని వెడలగొట్టాలి, విడిపించాలా. ఇది ఎవరు చేయమన్నారు? యేసు ప్రభు వారు చేయమన్నారు. ఎవరిని చేయమన్నారు? 12 మంది శిష్యులని చేయమన్నారు. ఇవి చెయ్యాలంటే వారికి దైవశక్తి అవసరం, ఆత్మశక్తి అవసరం. దేవుడు వారితో ఉండాలా, వారు దేవుడితో ఉండాలా. ఏలియా గారు మరణించినటువంటి వ్యక్తిని తిరిగి లేపారు. పౌలు గారు మరణించినటువంటి వ్యక్తిని తిరిగి లేపారు. కుష్ఠరోగికి స్వస్థత ఇచ్చాడు ఎలీషా గారు. ఎందుకని? ఏలియాలో దేవుడు ఉన్నాడు, ఎలీషాలో దేవుడు ఉన్నారు, సౌలుతో దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా రోగులకు స్వస్థత ఇవ్వాలన్నా, దెయ్యములను విడిపించాలి అన్నా, మరణించిన వారిని జీవంతో లేపాలి అన్నా మానవ శక్తి సరిపోదు, దైవ శక్తి చాలా అవసరం. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, వ్యాధిగ్రస్తులని స్వస్థపరచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యాధిగ్రస్తులని స్వస్థపరచండి. పేతురు అంటాడు, అయ్యా నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, యేసు క్రీస్తు నామమున నువ్వు లేచి నడువు. ఆ వ్యాధిగ్రస్తునికి యేసయ్య పేతురు ఎలా స్వస్థత ఇచ్చాడు? తనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. రెండవది, మరణించిన వారిని జీవముతో లేపారు. దేవుని బిడ్డలారా, ఎలీషా గారు మరణించినటువంటి వారిని జీవంతో లేపారు. 2 అంతస్తుల మేడ మీద నుండి ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని మరలా తిరిగి లేపారు. ఎవరు? పౌలు గారు. అటు ఏలియాలో ఎలీషాలో దేవుడు ఉన్నాడు, ఇటు పౌలులో దేవుడున్నాడు. వారిలో ఉన్న దేవుడు మరణించిన వారిని లేపటానికి దోహద పడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దెయ్యాలను వెడలగొట్టాలన్నా, రోగులకు స్వస్థత ఇవ్వాలన్నా, మరణించిన వారిని తిరిగి లేపాలి అన్నా వారిలో దేవుడు ఉండాలి. వారిలో ఉన్న దేవుడు వారి ద్వారా దుష్టశక్తులకు, రోగులకు, దెయ్యాలు పట్టిన వారికి విడుదలని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. మీరు ఉచితముగా పొందితిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంది ఉచితంగా పొందారు వీళ్ళు? దేవుని పిలుపు ఉచితంగా పొందారు. దేవుని వాక్యము వారు ఉచితంగానే బోధించమని చెప్పారు. స్వస్థత వరం ఉచితంగా పొందారు. సో నేను మీకు ఉచితంగా ఇచ్చా, దేవుని కృపను ఉచితంగా ఇచ్చా, కాబట్టి మీరు స్వస్థతలు కూడా ఉచితంగానే వసగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 18వ వచనంలో పేతురు, యోహానులు విశ్వాసుల తలపై చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంతలో సీమోను అంటారు, అయ్యా నేను కూడా ఎవరి తల మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకునేలాగా నాకు అధికారము, శక్తినివ్వమని అడుగుతారు.
అప్పుడు పేతురు యోహానులు అంటారు, దైవశక్తిని, దేవుని కృపను, దేవుని ఆత్మను, దేవుని పిలుపును డబ్బు పెట్టి కొనలేము అంటారు. ఒకసారి చదువుతారమ్మా. అపోస్తులు విశ్వాసులపై చేతులు ఉంచగా ఆత్మ వారికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు యోహానులు అపోస్తులు విశ్వాసులపై చేతులు ఉంచగా వారి మీదకి ఏం దిగొచ్చింది? పవిత్రాత్మ దిగివచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. సీమోను చూచి పేతురుతో యోహానుకు కొంత డబ్బులు ఇచ్చి, నేను వారిపై చేతులు చాచెదను, వారు పవిత్రాత్మను పొందునట్లుగా నాకును నీ శక్తిని ఇవ్వము అని వారిని కోరెను. అందుకు పేతురు, దేవుని వరమును నీవు డబ్బుతో కొనగలను అని అనుకొనుచున్నావా? నీవు డబ్బుతో పాటు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా అమ్మా? దేవుని పిలుపు ఉచితం, దేవుడిచ్చిన స్వస్థత వరం ఉచితం, దేవుడిచ్చిన ఆత్మ అభిషేకం ఉచితం. ఉచితంగానే ఇచ్చాను, మీరు ఉచితంగానే ప్రజలకి ఇవ్వండి యేసయ్య పలికారు. ఈ ఉచిత వరాన్ని పొందుకొని 12 మంది శిష్యులు వెళ్ళి దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఒక రోజున పేతురు గారు, యోహాను గారు కొంతమంది విశ్వాసులపై చేతులుంచి ప్రార్థన చెయ్యగా వారిపైకి పవిత్రాత్మ దిగి వచ్చింది. దానిని చూసిన సీమోను అంటాడు, అయ్యా కొంత డబ్బు వారికి ఇచ్చారు, పేతురికి యోహానికి డబ్బు ఇచ్చాడు. నేను కూడా ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థన చేస్తానో వారు కూడా పవిత్రాత్మను పొందుకునేలాగా నాకు ఆ వరము ఇవ్వము అని సీమోను అడుగుతాడు. అప్పుడు పేతురు, యోహాను అంటారు, అయ్యా ఈ వరము డబ్బు పెట్టి మనము కొనలేమయ్యా, ఇది దేవుడు మాత్రమే ఇచ్చేదయ్యా అని అంటాడు. అన్న తర్వాత, ఇదిగో నీవు నీ డబ్బుతోనే నాశనం అవుతావు అని వాక్యం తెలియచేస్తుంది. ఇది యేసు ప్రభువు ఉన్న రోజుల్లో. ఈ రోజున సేవ డబ్బు పెట్టి కొంటున్నారు, ఈ రోజున అభిషేకం డబ్బు పెట్టి కొంటున్నారు, ఈ రోజున నువ్వు ఎక్కడైతే పరిచర్య చేయాలి అనుకుంటున్నావో ఆ సంఘాన్ని డబ్బు పెట్టి కొంటున్నావు. ఈ రోజున దేవుని సేవలో అధికారిగా ఉండాలి అంటే డబ్బు పెట్టి కొంటున్నావు. ఇలా దేవుని పిలుపును డబ్బు పెట్టి కొన్నా, దేవుని అధికారాన్ని డబ్బు పెట్టి కొన్నా, దేవుని సంఘములో పరిచర్య చేయటానికి ఆ సంఘానికి డబ్బు పెట్టి నువ్వు వెళ్ళినా, దేవుని అభిషేకాన్ని డబ్బు పెట్టి నువ్వు కొన్నా, దానివల్ల నీకు నాశనమే కానీ లాభమైతే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నారు, నేను మీకు ఉచితంగా ఇచ్చా, మీరు ఉచితంగానే ఇవ్వండి. మరి ఈ రోజున దేవుని బిడ్డలారా చాలా బాధేస్తుంది పరిచర్యను చూస్తుంటే. పరిచర్యను అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. పరిచర్యను డబ్బిచ్చి నన్ను పలానా ప్రదేశానికి పలానా సంఘానికి పంపించండి అని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సీమోను లాంటి వారు. ఎలాంటి వాళ్ళు? సీమోను ఏమన్నాడు, అయ్యా మీరు ఎవరి మీదైతే చేతులు పెట్టి ప్రార్థన చేశారో వారి మీదకి పవిత్రాత్మ దిగొచ్చినట్టుగా నేను కూడా ఎవరి మీదైతే చేతులు పెట్టి ప్రార్థన చేస్తానో వారిపైకి పవిత్రాత్మ దిగి వచ్చేలాగా వరం ఇయ్యయ్యా అని డబ్బులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? పేతురికి, యోహానికి. వాళ్ళు ఏమన్నారు? దేవుని వరాన్ని డబ్బు పెట్టి కొనలేవు. నేను మరలా చెబుతున్నా, దేవుని సంఘాన్ని డబ్బు పెట్టి కొంటావు,
దేవుని అధికారాన్ని డబ్బు పెట్టి కొంటావు, దేవుని పిలుపును డబ్బు పెట్టి కొంటావు, దేవుని పిఠాధిపత్వాన్ని నువ్వు డబ్బు పెట్టి కొంటావు, కానీ దేవుని వరాన్ని డబ్బు పెట్టి కొనలేవు. దేవుడు ఒకరికి స్వస్థతా వరం ఇస్తాడు, దేవుడు ఒకరికి వాక్య వరం ఇస్తారు, దేవుడు మరొకరికి దర్శన వరం ఇస్తారు. ఈ వరాలు దేవుడిచ్చేవే కానీ డబ్బు పెట్టుకుంటే వచ్చేవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన వాక్యములో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 8వ వచనం. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసుగుచున్నారు. ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసము, మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమిటో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీటిని అన్నిటినీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కనైన మాట. ఆత్మ ఒక్కడే, కానీ ఆ ఆత్మదేవుడిచ్చే వరాలు ఎన్నో, కానీ ఆ ఒక్కడే అనేక మందికి అనేక వరాలు ఇస్తున్నారు. నేను చదువుతా చూడండి. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసుగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసమును, మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నారు. ఆత్మ ఒకరికి అద్భుతాలు చేయే శక్తిని, మరి ఒకరికి ప్రవచనాల శక్తిని ఇస్తున్నారు. వేరొకరికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఇక ఒకనికి వివిధ భాషలలో మాట్లాడే శక్తిని ఇచ్చుచున్నారు. వేరొకరికి భాషల అర్థమేంటో వివరించగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీటన్నిటినీ చేయు ఆత్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత వరమిచ్చేది దేవుడే, ప్రవచన వరమిచ్చేది దేవుడే, విజ్ఞానపూర్వకమగు వరమిచ్చేది దేవుడే, వివేకపూర్వకమగు వరమునిచ్చేది దేవుడే, భాషలను మాట్లాడగలిగిన వరమిచ్చేది దేవుడే, ఆ భాషలను వివరించగలిగినటువంటి వరమిచ్చేది కూడా. ఈ వరాలు పొందుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఈ వరాలను ధనం సంపాదించటం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేను మీకు ఉచితంగా ఇచ్చా, మీరు వాటిని ఉచితంగానే ప్రజలకి పంచండి అని వాక్యం తెలియచేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనకి యథార్థవంతులైన సేవకులు కావాలి, క్రీస్తులాగా బ్రతికే సేవకులు మనకి కావాలి, ఆత్మల సంపాదికులు కావాలి, ఆస్తి సంపాదికులు మనకు అవసరం లేదు. అలాంటి సేవకులు మనకు రావాలని మనమందరము ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం. నీకెరుకే
జలిచే కొనుమా సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది తిమిరములో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా ఎన్నెన్నో ఆటంకములన్నీ వెంటాడినను యేసువా తొలగిపోను నీ పదములు మనస్సులు మమతలు అన్నియు నీ కొరకే అంత నీ కెరుకే అంజలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన పద్రాక్షారసములు చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగనట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ప్రేమానురాగాలు కలిగిన దేవాని స్తోత్రం. ఈ అప్పము ద్రాక్షారసముతో పాటు మా ఆత్మను శరీరములను మీకు సమర్పిస్తున్నాం. దేవా, మేము లోక వాంఛలను ధన వ్యామోహమును విడిచి నిన్నే ప్రేమించి నిన్నే ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. నీ కృపకు లోబడి ఉండే శక్తిని మాకు దయచేయండి నాయన. నిన్నే ప్రేమించే బిడలుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందరగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలు పొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారిని పునరుత్థానమొందించి మాకు శాశ్వత జీవము ప్రసాదించెను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వర్. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వర్. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమలతో నిండి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు. అధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడువారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ
జయ జయ గీతం పవన 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 ప్రభు. అందరము మోకరించుదాం. మోకరించలేని వారు నిలబడి ప్రార్థించుదాం. పావన పిత, మీరిడిచుముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచు ఉన్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దిగిరావా మాపై దిగిరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయడు. ఓ పావురా రూపమా మాపై దిగిరావా బాపై దిగిరావా. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తును రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాం. మీ పవిత్ర శ్రీ సభ కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ముని ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. మరి ముఖ్యముగా ఈనాడు దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. గడ్డం శ్రీను, మాలతి కుటుంబాన్ని దీవించండి. ఆ బిడ్డల చదువుల్లో తోడుగా ఉండి మంచి జ్ఞానమును, తెలివితేటలను, బంగారు భవిష్యత్తు దయచేయండి. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుడు మా అందరికి దయచూపము. దేవుని కన్న తల్లి మరియమ్మతోనూ, పుణ్య తపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరునుగాక.
ప్రభు అన్ని కీడల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చెయ్యడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి వారా. దేవుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందరుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపమును భరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును భరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును భరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించడం మేము పాత్రురాలను కాను. అయినను మీరొక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప చెప్పము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మినుల స్వరూపుల ఉంట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు మా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపన పడుచున్నాను స్వామి. మహా దుఃఖపడుచున్నాము స్వామి. మహా ఉత్తమ స్థాపన పడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి నీటివంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాము స్వామి. ఆమె. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమె. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా మార్గ చూపరి నీవని నీ పాడేదా జీవితాంతం. నా మార్గ చూపరి నీవని నీ పాడేదా జీవితాంతం. క్రీస్తుని రక్తమా కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పడిన నీల క్రీస్తుని అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా, మీ గాయము లోపల నేను మీ ఎడబాయినట్లు చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతో కూడా ముగింపలేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నేను మంచి చేసువా, దాసురాలు నేను దేర్వారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇరిచినారు అని దేర్వారి పూర్వకాలమందు దావీదు దీర్ఘ వచ్చిన దానిని
నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పటులతోనూ దుఃఖముతోనూ నా అంతరమును విచారించి తలంపు ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు సుకృతాపుణ్యములను నా పాపముల మీద నిశ్చయమైన మనస్తాపమును వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయని అవతరించవలనని నా మంచి చేసువ దేవర వారిని నా ఆత్మీయతో ప్రతిమ ప్రార్థించిన స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. పరలోక భూలోక పాతాళ లోకమునకు సృష్టికర్తమైన దేవాని స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీ శరీర రక్తములను మా ఆత్మకు ఆహారముగా ఔషధముగా ఇచ్చినందుకు స్తోత్రం. ఆత్మ బలమును పొందిన మేము ఆత్మలో బలపరచని నాయన, వాక్యం ప్రకారంగా పరిశుద్ధ జీవితం జీవించే శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండను గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదము. సర్వేశ్వరి